పిఎంసి ప్రేక్షకులందరికీ స్వాగతం. సో ఇవాళ మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసుకోబోతున్నాం. అమలాపురం నుండి అమెరికా దాకా ఏ టు ఏ టైటిల్ అనమాట. సో మనతో ఇవాళ అమెరికా నుంచి వచ్చిన దివ్య గారు ఉన్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ యుఎస్లో ఆవిడ ఎలా మెడిటేషన్ స్ప్రెడ్డింగ్ అవన్నీ తనకి ఎలా హెల్ప్ అయ్యాయి, ఆవిడ మన మూమెంట్ ముందుకెళ్ళడానికి ఎలా హెల్ప్ అయ్యారు అనే విషయాలు తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా అమెరికా దేశంలో టెక్సాస్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీన బ్రహ్మర్షి పత్రిజీ డేగా, అంటే మనకి ఇప్పుడు ఎలా అయితే యోగా డే, మెడిటేషన్ డే ఉన్నాయో అలాగా అమెరికా దేశంలో అమెరికా ప్రభుత్వం వాళ్ళు టెక్సాస్ రాష్ట్రంలో ఆగస్ట్ 15ని బ్రహ్మర్షి పత్రిజీ డేగా అనౌన్స్ చేశారు. ఇది చాలా పెద్ద విశేషం అందరికీ కూడా, ముఖ్యంగా పత్రిజీని అభిమానించే మనందరికీ, మన ఎంటైర్ పిఎస్ఏ మూవ్మెంట్కి చాలా పెద్ద గర్వకారణం. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో అంత లాజికల్ మైండ్ కావచ్చు, రకరకాలుగా మనం చూడొచ్చు. అలాంటి అమెరికా దేశంలో ఆయన పేరు మీద ఒక రోజు ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. సో అక్కడ దాకా ఈ జర్నీ, అంటే అమలాపురంలో మొదలెట్టి అమెరికా ప్రభుత్వం నుంచి మన గురువుగారి పేరు మీద ఒక రోజు వచ్చేదాకా ఆవిడ జర్నీని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. సో మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళారు? దాని నుంచి విల్ స్టార్ట్. 2009లో నాకు మ్యారేజ్ అయ్యిందండి. సో మ్యారేజ్ అయ్యాక ఐ వెంట్ టు యూఎస్ మాట. సో ఫస్ట్ వెళ్ళింది అట్లాంటాకి వెళ్ళాను ఇక్కడ నుంచి. సో మీరు వెళ్ళక మునిపి ఇక్కడ మెడిటేషన్ తెలుసు ఆల్రెడీ. యా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మెడిటేషన్ ఆల్రెడీ చేసే వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ అక్కడ సెంటర్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయా? మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? కొత్త ప్లేస్, కొత్త ప్రపంచం. సో వెళ్ళక ముందు చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఐ వాంట్ టు షేర్ దట్. సో వెళ్ళక ముందు పత్రి సార్ మా మదర్తో ఫోన్ చేయించారు నాకు. సో దివ్యాని వచ్చి కలవమండి మేడం నన్ను అని. సో నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. సార్ ఏంటి నన్ను కలవమంటం ఏంటి, అసలు నేనంటూ తెలుసా అన్నట్టుగా ఉండేదాన్ని అప్పటి వరకు. సార్ నా పేరు గుర్తుపెట్టుకొని మా మదర్కి ఫోన్ చేయించి అక్కడ నాతో ఫోన్ చేయించారు వెళ్ళి కలవమని. సార్ కలవమన్నారు కదా అని చాలా హడావుడిగా వెళ్ళి కలిసాను అనమాట. వెళ్ళి కలిసినప్పుడు ఏంటి సంగతి మేడం అంటారు కదా మామూలుగా, అలాగే ఆ రోజు కూడా ఏంటి సంగతి మేడం అన్నారన్నమాట. ఇలాగ రీసెంట్గా మ్యారేజ్ అయింది సార్, ఇలాగ యూఎస్ వెళ్ళిపోతున్నాను, నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాను అంటే గుడ్ మేడం అన్నారు. సో వెళ్ళాక మెడిటేషన్ చెప్పాలి మరి అన్నారు. నాకేం తెలుసు సార్, నేనేం చెప్తాను సార్ అన్నమాట. చెప్పాలి మేడం అన్నారు. సరే సార్ అని. సో అది స్టార్టింగ్ థింగ్. ఎందుకంటే అప్పటికి మీరు ఎంతకాలం అయింది మెడిటేషన్కి వచ్చి మీ జర్నీ? అప్పటికి ఒక 7 years అవుతుంది. 2002లో ఫస్ట్ పత్రిజ నాకు పరిచయం అయ్యారు. సో సార్తో నేను బాగా ట్రావెల్ చేశాను అన్ని ట్రెక్కింగ్స్కి, హైకింగ్లకి, తర్వాత ధ్యాన మహాచక్రాలకి, అన్ని కాన్సెప్ట్లు అని చెప్పినవి అన్నీ బాగా ఫాలో అయ్యేదాన్ని. అని చెప్పినట్టుగా ఎక్స్పెరిమెంట్లు చేసేదాన్ని అండి. ఎలా వర్కౌట్ అవుతుంది, థాట్స్, రియాలిటీ ఎలాగా, రిలేషన్షిప్ ఏంటి, ఆరా ఏంటి, చక్రాస్ ఏంటి అని క్యూరియస్గా బాగా నేర్చుకున్నానండి. ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన చెప్పిందే కాకుండా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఒక వ్యక్తి ఇలా ఉండగలరా అన్నట్టుగా ఒక ఆశ్చర్యంతో ఆయన బాగా నేర్చుకున్నాను. బాగా ఇన్స్పిరేషన్ నాకు ఏంటంటే ఆయన విజన్. సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో అప్పట్లో ఏం చెప్పారంటే 2004 కల్లా ధ్యాన ఆంధ్రప్రదేశ్, 2008 కల్లా ధ్యాన భారత్, ఓకే, 2012 కల్లా ధ్యాన జగత్, 16 కల్లా వెజిటేరియన్ జగత్, 2022 కల్లా పిరమిడ్ జగత్ అని. సో నాకు అసలు మనమేమో నా ఇల్లు, నా జాబు, లేకపోతే నా చదువు అలాగే ఉంటాం కదా మన థింకింగ్ అంతా. ఫస్ట్ టైం ఆ విజన్ నాకు చాలా ఇన్స్పైర్ చేసిందండి. ఒక వ్యక్తి ఇంత బిగ్గా ఎలా థింక్ చేయగలడు, అంత థింక్ చేయగలిగితే ఎంత ఆయన ఎనర్జీ ఎంత గొప్పది, ఆయన విజన్ ఎంత గొప్పది అనేది నాకు బాగా అర్థమైంది. ఇట్స్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పత్రిజీ. సో అది దాన్ని మళ్ళీ రీఎన్ఫోర్స్ చేశారు. వెళ్ళే ముందు మనమంతా మన డే టు డే లైఫ్లో పడిపోతాం కదా, మనకు మళ్ళీ కొంచెం నన్ను ఒక చిన్న పుష్ చేసినట్టుగా అనిపించింది. నాకు నా మీద అంత నమ్మకం లేదు, నాకేం రాదని అని ఇప్పటికీ అలాగే అనిపిస్తుంది. సో బట్ సారు అలా అన్నారు కదా అని సార్తో ఉన్న గ్రాటిట్యూడ్ వల్ల థాట్ ఓకే, వెళ్ళాక ఉన్న ఆపర్చునిటీస్ బట్టి ఐ విల్ డెఫినెట్లీ డూ సంథింగ్ అన్నట్టుగా అనిపించింది. సారు విజన్లో నేను కూడా ఒక భాగస్వామ్యంగా ఉండాలి అన్న తపంతో ఐ సెడ్ ఎస్ టు పత్రిజీ అన్నమాట. ఆయన బిగ్ విజన్ చూస్తారు, చాలా మంది కూడా అది విజన్ క్రియేట్ చేస్తారు కూడా. అండ్ మన విజన్ కూడా ఆయన చూడగలుగుతారు, మన బిగ్ పిక్చర్ కూడా ఆయన చూడగలుగుతారు కదా. మనకున్న డౌట్స్ అవన్నీ కూడా ఆ రోజు ఆ మైండ్ లో ఉన్న డౌట్స్ కూడా ఆయన హీ టుక్ ఇట్ అవే అన్నమాట. సో కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు వెళ్ళక ముందే ఒక బాధ్యత చెప్పారనమాట, వెళ్ళిన తర్వాత కదా, వెళ్ళక ముందే. సో 2010 యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ మీ మెడిటేషన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో వెళ్ళిన తర్వాత ఫుల్ మరి ఎంటైర్ ఆపోజిట్ అట్మాస్ఫియర్. సో ఐ బికమ్ లిటిల్ లోన్లీ అండి.
సో హస్బెండ్ నేను అప్పుడు రీసెంట్ అప్పుడే కలిసాము. సో వీ డోంట్ నో మచ్ అబౌట్ ఈచ్ అదర్ అనమాట. ఆయన వర్క్‌లో బిజీగా ఉండేవారు. నేనేమో ఇంట్లో ఉండేదాన్ని. నాకు ఇంకా అప్పుడు జాబ్ ఏం లేదు. సో చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేదాన్ని. సో కొంచెం లోన్లీ ఫేజ్ స్టార్ట్ అయిందండి. నాకు కారు కానీ ఏమీ డ్రైవింగ్ రాదు. ఇంట్లో ఉంటూనే ఎలా జనపరం చేయాల్సి ఒక తపన స్టార్ట్ అయింది బాగా. సో ఆ టైంలో నాకు ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ దొరికిందన్నమాట. మన సంపత్ అని ఒక మాస్టరు అప్పట్లో యెస్. బెల్జియంలో ఉండేవారు ఆయన. ఆయన ద్వారా ధ్యాన జగత్ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యానన్నమాట అండి. సో ఆ ధ్యాన జగత్ ప్రాజెక్ట్‌లో ఏం చేసేవాళ్ళమంటే స్కైప్‌లో మెడిటేషన్ నేర్పేవాళ్ళం. ఫస్ట్ ఆన్‌లైన్ మెడిటేషన్ సెషన్స్ అన్నమాట. సో ఆ యెస్. రోజుల్లో. సో అప్పుడు ఫస్ట్ ఆయన హెల్ప్‌తో నేను హోస్ట్‌గా ఉంటూ ఎన్ఎస్ రావు గారని చెప్పి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టరు. ఆయన క్లాసులు చెప్పేవారు. సో నాకు చాలా మంచి అవకాశం దొరికిందండి. ఇంట్లో ఉంటూ ధ్యాన ప్రచారం చేసే అవకాశం దొరకటం నాకు చాలా గ్రేట్ ఆపర్చునిటీలా భావించాను. కొన్ని బుక్స్ చదవటము, అప్పుడు ధ్యాన జగత్ అనే ప్రాజెక్ట్ గురించి తెలిసిందండి. నేను ఇక్కడి నుంచి ఏం చేయగలను అని ఒక తపన ఉండేది నాకు. కరెక్ట్‌గా దానికి సింక్ అయ్యేటట్టుగా ఒక ప్రాజెక్ట్ దొరికిందన్నమాట నాకు. సో ధ్యాన జగత్. సో మొత్తం మన పిరమిడ్ మాస్టర్స్ ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్న మాస్టర్స్ అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. దాని పేరు ధ్యాన జగత్. అదేమో స్కైప్ ఇప్పుడు జూమ్ లాగా యెస్. ఒక ప్లాట్‌ఫార్మ్ అవును. ఆన్‌లైన్ అవును. ప్లాట్‌ఫార్మ్. సో అదే టైంలో ఎన్ఎస్ రావు గారని చెప్పి ఒక సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అవును. నా హైదరాబాద్‌లో ఉండేవారు. హైదరాబాద్‌లో ఉండేవారు. ఆయనొచ్చారండి. వాళ్ళ అమ్మాయి ఆస్టిన్‌లో ఉంటుందన్నమాట. అక్కడికొచ్చారు. సో ఆయనతో కనెక్ట్ అయ్యి ఆయనతో నేను క్లాసులు చేసేదాన్నమాట. నేను హ్మ్. హోస్ట్‌లా ఉండేదాన్ని. ఆయన క్లాసులు చెప్పేవారు. సీనియర్ మోస్ట్ మాస్టరే కదా! సో ప్రతి చిన్న డీటెయిల్ ఫ్రమ్ ఏ ఏ టు జీ చెప్పినట్టు స్పిరిచువాలిటీని చాలా చక్కగా రోజుకో అవును. కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మళ్ళీ తిరిగి ఇండియా వచ్చేసారండి. కానీ అదెప్పుడు ఆపలేదు మేము. సో ఇట్ కెప్ట్ గోయింగ్ మాట. ఎవ్రీ డే 10-11 మాకు హ్మ్. మార్నింగ్ 10-11 ఒక 11 కంట్రీస్ మాస్టర్స్ జాయిన్ అయ్యేవారు. వావ్! సో ఎవరెవరంటే రవికిరణ్, ప్రాణహిత, తర్వాత ఈజిప్ట్ నుంచి అప్పుడు మధు అని రమేష్ అవును. ఈజిప్ట్‌లో ఉండేవారు. యెస్. రమేష్, మధు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, నేను, లలిత మేడం అని చెప్పి కొంతమంది, ఇండియా నుంచి కొంతమంది, శ్రీకాంత్ మన శ్రీకాంత్ గార్లా ఫ్రమ్ అట్లాంటా, అట్లాంటిస్. అనిల, శీతల్, తర్వాత దుబాయ్‌లో శ్రీకాంత్ అని ఇంకొక ఆయన ఉండేవారు. యెస్. ఆయన. సో అట్లాగా అన్ని కంట్రీస్ మాస్టర్స్‌తో ఒక సెషన్ మాట. సో ఇప్పుడు వాళ్ళే లీడ్స్‌గా తయారయ్యారండి. ఎవరైతే మాస్టర్స్ మేము చేసామో వాళ్ళ కంట్రీ లీడ్స్‌గా స్టార్ట్ అయ్యి ఒక బిగ్ మూవ్‌మెంట్ ఆఫ్టర్ దట్ 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత బిగ్ మూవ్‌మెంట్ జరిగింది ఔట్ ఆఫ్ యాహ్! కంట్రీస్‌లో. సో, ధ్యాన్ జగత్ ఫస్ట్ స్కైప్‌లో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది. గుడ్. గుడ్. సో, స్కైప్‌లో స్టార్ట్ అయింది. ఇప్పుడు జూమ్‌తో కంటిన్యూ అవుతుంది ఇంకా. అవుతుంది. యెస్. హ్మ్. నిర్వాణ మెడిటేషన్ సెంటర్. సో, హ్మ్. ఆ ఓపెనింగ్ గురించి దానికి సంబంధించిన విషయాలు. సో నాకు ఇంకా బాగా చెప్పాలి, ఇది అందరికీ ఎళ్ళాలి అని ఒక తపన స్టార్ట్ అయింది. సో మా ఇంట్లో సెంటర్ స్టార్ట్ చేస్తే బావుంటుందని కోరుకున్నాననమాట. సో సార్‌కి ఫోన్ చేసి అడిగితే సార్ ఇచ్చిన పేరు నిర్వాణ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఆఫ్ అట్లాంటా అని సార్ పేరు పెట్టారు. సో అదే టైంలో మన శ్రీకాంత్ గార్ల వాళ్ళ పేరెంట్స్ జ్యోతి మేడం అండ్ మధుసూదన్ సార్ ఆళ్ళిద్దరూ ఉండటము. ప్రబోధ్ ఆ రోజుల్లో యూఎస్‌లో ఉండేవారు. జాబ్ చేస్తూ ఉండేవారు. ఆయన కూడా వచ్చారు. సో వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో నా మెడిటేషన్ సెంటర్ ఓపెన్ అయ్యిందండి. అప్పటికే ఒక 2 సెంటర్స్ ఉన్నట్టున్నాయి. అప్ స్టేట్స్‌లో ఇండియాపోలిస్‌లో కూడా ఉన్నట్టున్నాయి. బట్ అట్లాంటాలో మా ఇంట్లో స్టార్ట్ అయిందండి ఆ సెంటర్. సో దాని ద్వారా చాలా మందికి మెడిటేషన్ నేర్పుతూ వచ్చాను. సో తర్వాత నేను శ్రీకాంత్ గారితో పనిచేయటము, బ్యాక్ ఎండ్ ఈవెంట్ ఆర్గనైజింగ్, తర్వాత ఈమెయిల్స్ చేయటము, ఫోన్ కాల్స్ చేయటము, గ్రూప్స్ ఫార్మ్ చేయటము హ్మ్. అట్లాంటియన్నీ. సో అవి బ్యాక్ ఎండ్‌లాగా చాలా హెల్ప్ చేశానన్నమాట వర్క్. పిఎస్ఎం యూఎస్ఏ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. హ్మ్. దానికి ఇప్పుడు బాగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది కదా! పిఎస్ఎం. పీఎంసీ యూఎస్ఏ దాని యూఎస్ఏ. పేరు. యాహ్! 2 ఉన్నాయి ఛానెల్స్. ఓకే. ఒకటి ఇంగ్లీషేమో పీఎంసీ యూఎస్ఏ, మల్టీలింగ్వల్ అని చెప్పి ఆల్ అదర్ హ్మ్. లాంగ్వేజెస్ లైక్ హిందీ, తెలుగు, తమిళ్ అట్లకి ఇంకొకటమాట. సో దట్స్ ఆల్సో వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఎవరు లేరు అనుకున్నప్పుడు నాకు శ్రీకాంత్ వాళ్ళ టీము అందరూ ఉంటాము. నాకు చాలా ఒక బూస్ట్ అనమాట. ఓకే. ఐయామ్ నాట్ అలోన్ హియర్ యాహ్! అన్నట్టుగా అనిపించింది. సో జ్యోతి మేడము, మధుసూదన్ సార్ వీళ్ళందరూ వచ్చి సెంటర్ ఓపెన్ చేశారండి. నేను వండర్‌ఫుల్. సార్‌కి కాల్ చేశా 1 వీక్ ముందు. ఇలా అనుకుంటున్నా. యెస్ మేడమ్ డూ ఇట్ అన్నారు. హ్మ్. సార్‌నే అడిగానండి పేరు. సారే పేరు పెట్టారు దానికి. నిర్వాణ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని. వండర్‌ఫుల్. సో, తర్వాత నెక్స్ట్ ఇంకా ఆ వర్క్స్ ఎలా ఫార్వర్డ్ అయ్యాయి ముందుకు? తర్వాత మా ఇంట్లో ఎవ్రీ వీకెండ్ మెడిటేషన్ నేర్పితాను ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఒక నేపాలీ ఆవిడ రోజు వచ్చేవారండి. వావ్! ఓకే. ఆవిడకి ఇంచుమించు 65 ఇయర్స్ అప్పటికే. షీ ఈస్ ఎ గుడ్ మెడిటేటర్. మేమిద్దరం చాలా రోజులు ఎవ్రీడే మెడిటేషన్ చేసేవాళ్ళం. వావ్! తర్వాత గాంధీ జివ్వా అని ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన ఎస్ఎస్‌వై గురువు గారన్నమాట. మా పక్క వీధిలో ఉన్నారంట. నేనేదో ఈవెంట్‌కెళ్తే నాకు పరిచయం అయ్యారు. ఆయనతో కొన్నాళ్ళు సెషన్స్ చేశామండి. వెరీ గ్రేట్ మాస్టర్ ఆయన. సో, ఆయనతో కొన్ని సెషన్స్, ఆయనతో రోజు మెడిటేషన్‌లు, సద్జన సాంగత్యాలు జరిగినియి. తర్వాత ఈ పిఎస్ఎం ఆర్గనైజేషన్‌కి ఏమి హెల్ప్ కావాలితే ఆ హెల్ప్ చేయటము. సారు యూఎస్ వచ్చారన్నమాట అప్పుడు 2015లో.
సార్ వచ్చినప్పుడు సార్ ప్రోగ్రామ్కి పిరమిడ్స్ చేశాను నేను సార్తో, పెద్ద 5x5 పిరమిడ్స్ అనమాట. సో నేను అన్ని టూల్స్ అని ఇండియా అక్కడ బాగా దొరుకుతాయి మా టూల్స్ అన్ని. సో నేనే వెళ్ళి హోమ్ డిపో అనేది ఒక హార్డ్వేర్ స్టోర్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఒక 5 feet పిరమిడ్ రాడ్స్, సో అన్ని యూట్యూబ్లో నేర్చుకుని రకరకాలని తిప్పి మొత్తానికి ఒక స్ట్రక్చర్స్ తయారు చేసుకుని దానికి పైన ఒక పిరమిడ్ క్యాప్ పెట్టి, సో కింద వైర్ ఎలా పెట్టాలి. సో ఐ డిడ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ అబౌట్ పిరమిడ్ మేకింగ్. సో అప్పుడు అక్కడ ఎవరు ఉండేవారు కాదు కదా. సో ఇట్ వాస్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ అనమాట. అది నేను బాగా హ్యాండిల్ చేశాను. సో సార్తో పెట్టి ఫస్ట్ పిరమిడ్ని సార్తో ఓపెన్ చేయించాం. సార్ నేను కూర్చోపెట్టి మధ్యలో మరి సార్ వచ్చినప్పుడు. సో నెక్స్ట్ ఇంకా ఈ ధ్యాన ప్రచారం ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగారు అక్కడ? సో మీరు అట్లాంటాలో ఫస్ట్ మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ అయింది కదా. సో తర్వాత ఎస్ఎస్వై గురూజీతో పాటు కొంత సజ్జన సంగత్యము ప్లస్ ఇవన్నీ అవుతున్నాయి. సో ఫర్దర్గా అదే ఇంకా ముందుకు ఎలా వెళ్తూ వచ్చింది? సో తర్వాత సార్ యూఎస్ వచ్చినప్పుడు సార్తో పెద్ద ఈవెంట్ చేశాము. ఈవెంట్ చాలా బాగా జరిగింది. అది ఎక్కడ ఫస్ట్ జరిగింది అది? అట్లాంటాలోనే ఒక లైబ్రరీలో ఒక ఈవెంట్ చేసామట సార్. ఓకే. అంటే కొంచెం పెద్ద వన్ ఆఫ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఉన్న దాంట్లో ఉన్న సర్కిల్లో మనకి పిఎస్ఎం మాస్టర్స్లో అట్లాంటాలో పెద్ద ఈవెంట్ జరిగిందండి. అంటే కంపేర్టివ్లీ వెరీ బిగ్ ఈవెంట్ అనమాట అప్పటి ఆ రోజుల్లో. సో వెరీ సక్సెస్ఫుల్ జరిగింది. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత సార్ వాంట్స్ టు మీట్ మన మైకల్ సింగర్ అని ఒక ఆథర్ ఉన్నారన్నమాట. అవును. ఆయన కలుద్దామని సార్తో కోరిక. ద సరెండర్ ఎక్స్పెరిమెంట్ బుక్. ఎస్ ఆ ఆథర్ అప్పుడు ఆయన ఫ్లోరిడాలో ఉండేవారు అనమాట అండి. సో సార్తో పాటు నేను కూడా వెళ్ళాను. సో ఆ ట్రావెల్లో నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ పత్రిజీ అనమాట. సో 1-to-1 సార్తో మాట్లాడటము, చాలా క్వశ్చన్స్ అడిగాను అబౌట్ అంటే కొంచెం డీప్ క్వశ్చన్స్ అబౌట్ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ. సో చాలా చాలా బాగా చెప్పారు. సో అది అలా జరుగుతున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి. సో ఇంతమంది మాస్టర్స్ ఉన్నాము, త్రూ అవుట్ ద వరల్డ్ ఉన్నాము, కానీ వీ డోంట్ నో ఈచ్ అదర్. ఒకరికొకరు తెలిస్తే కదా. ఇప్పుడు నాకు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్, ఇప్పుడు యూకేలో ఎవరైనా ఉంటే నాకు ఎవరైనా ఉన్నారో తెలిస్తే అక్కడ వాళ్ళు కనెక్ట్ చేయొచ్చు కదా అని ఒక థాట్ స్టార్ట్ అయింది. సరే ఇలా అనిపిస్తుంది సార్ అంటే, ఏం చేద్దాం మేడం, మీ ఐడియా ఏంటి చెప్పండి అన్నారనమాట. ఒక న్యూస్ లెటర్ లాగా చేస్తే బాగుంటుంది, అన్ని అప్డేట్స్ తెలిస్తే బాగుంటుంది అంటే, ఎస్ మేడం అన్నారు. చేస్తాను సార్, కానీ ఏం చేయాలి చెప్పండి సార్ అన్న అనమాట. ఇలా బై మంత్లీ స్టార్ట్ చేయమ్మా నువ్వు. సో ప్రతి న్యూస్ లెటర్ నేను ఒక మెసేజ్ ఇస్తాను. ఫస్ట్ పేజ్లో మెసేజ్ ఉండాలి. తర్వాత గెట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మాస్టర్స్, ఒక్కొక్క మ్యాగజైన్కి ఒక్కొక్క కంట్రీ మాస్టర్స్ని తీసుకురావాలి. తన అప్డేట్స్ ఏమేమి జరిగినాయి, ఏమేమి జరగబోతున్నాయి అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి, అన్ని కంట్రీస్ నుంచి. లైక్ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ అలాగా ఇంగ్లీష్లో ఎవ్రీ 2 monthsకి ఈ 2 months మొత్తాన్ని కవర్ చేసేస్తాం. పేరు ఏముంది దానికి అడిగాను మాట సార్ని పేరు. అన్నాను సార్ ఇది యూఎస్లో జరుగుతుంది కదా సార్, కొంచెము సైంటిఫిక్ కొంచెం జెనరిక్ నేమ్ కావాలి అంటే, సార్ కొంచెం పాజ్ తీసుకుని నా కళ్ళలో కలిపెట్టి చూసి మెడిటేషన్ మ్యాజిక్ మేడం అన్నారన్నమాట. సో అట్లాగా మెడిటేషన్ మ్యాజిక్ అని నాకు ఇచ్చారు పేరు. సో అది 2 years పాటు ఒక 12 issues నేను చేశాను. ఆ టైంలో మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న మాస్టర్స్ అందరి ఎక్స్పీరియన్సెస్ని కలిపి ఒక బై మంత్లీ మ్యాగజైన్ వచ్చింది. ఎక్స్పీరియన్సెస్, సార్ మెసేజ్, అప్డేట్స్ ఏమేమి జరిగినాయి అక్కడ, ఏమేమి జరగబోతున్నాయి నెక్స్ట్, అండ్ ఆల్ ద కాంటాక్ట్స్ మొత్తం కంట్రీ వైజ్గా కాంటాక్ట్స్ మొత్తం అన్ని. సో ఒక రకంగా ధ్యాన్ జగత్ వరకు ఈజీ అయింది. సో మనకు కనెక్షన్స్ ఏర్పడ్డాయి మెడిటేషన్ మ్యాజిక్ వల్ల. వి గాట్ టు నో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి. అలా ఒక నెట్వర్కింగ్ స్టార్ట్ అయింది అన్నమాట పిఎస్ఎస్ఎంకి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి. నెట్వర్క్ పెద్ద విషయం. ఇప్పుడు కూడా నెట్వర్క్ మ్యాటర్స్ కదా. ఈవెన్ బిజినెస్ నెట్వర్క్ అయినా చాలా చోట్ల వాసవి నెట్వర్క్స్ అని చాలా థింగ్స్ ఉంటాయి. సో నెట్వర్క్స్ ద్వారా ఒకరికొకరికి షేరింగ్స్ అవుతాయి, ఒకరికొకరికి సపోర్ట్ అవుతుంది. సో ఒక వండర్ఫుల్ నెట్వర్క్ స్కైప్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు బై మంత్లీ మ్యాగజైన్ దాకా వచ్చింది. వెరీ గుడ్. సో ఈ మ్యాగజైన్ సాయి కుమార్ సార్తో మాట్లాడి ద స్పిరిచువల్ ఇండియాతో పాటు అన్ని కంట్రీస్కి వెళ్ళేది ఈ మ్యాగజైన్. సో దీన్ని నేనే ఫండ్ రైజ్ చేసి ప్రింటింగ్ చేసి ఇచ్చేదాన్ని. సో ఆయన మొత్తం దాంట్లతో పాటు అన్నిటికి పంపారన్నమాట. సో దే ఆల్సో నో, అంటే ఎవరెవరు ఉన్నారని తెలుస్తాయి కదా అని, రీచ్ పెరుగుతుంది కదా అని. స్కైప్ నుంచి ఇప్పుడు బై మంత్లీ మ్యాగజైన్ దాకా వచ్చింది. సో నెక్స్ట్ ఇది ఇంకా ఎలా అడ్వాన్స్ అయింది? సో ఆఫ్టర్ 2 years సార్ మళ్ళీ వచ్చారన్నమాట యూఎస్కి. సో నేను మళ్ళీ వెళ్ళి సార్ని కలిశాను. ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళాం, అందరూ పిరమిడ్ కాన్ఫరెన్స్కి వెళ్ళాం చికాగోలో. సో అప్పుడు యూట్యూబ్ కరెక్ట్గా స్టార్ట్ అయిందన్నమాట. సార్ ఎవరు చదవట్లేదు సార్, చదవటం మానేశారండి, దీన్నే యూట్యూబ్లో చేస్తే బాగుంటుంది, వీడియో ఫార్మాట్గా చేస్తే ఎక్కువ మంది చూస్తారు, రీచ్ పెరుగుతుంది అంటే, ఎస్ మేడం అన్నారు. మరి దీన్ని ఏం చేయమంటే ఇది ఆపేసి ఇదే పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నమాట. సో నాకు అది కొత్తగా అనిపించిందండి, ఇంకా కొత్త క్రియేటివిటీగా అనిపించింది. సో అది ఐ టుక్ దట్ అప్. సో ఇండియాలో ఒక టీమ్ని నేను స్పాన్సర్ చేసి హైర్ చేసి వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మెడిటేషన్ మ్యాజిక్ ఫ్రమ్ న్యూస్ లెటర్ నుంచి యూట్యూబ్ ఛానల్లా మారింది అన్నమాట, ఇవాల్వ్ అయ్యింది, డిజిటల్ ఫార్మాట్లోకి వచ్చింది. సో ఇంచుమించు 250 మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాము. అదే టైంలో ఎవ్రీ డే మార్నింగ్ నైట్ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్స్ అని ఒక ప్లాట్ఫామ్
అంటే జూమ్ కాకుండా ఇంకో రకం ఫ్రీ ప్లాట్ఫామ్ అన్నమాట. దాంట్లో సెషన్స్ స్టార్ట్ చేసాం అన్నమాట. మార్నింగ్ మ్యూజిక్ మెడిటేషన్, నైట్ సెషన్స్, విజ్డమ్ సెషన్స్. నా ఫ్రెండ్స్ కొంతమంది వెరీ గుడ్ రీడర్స్ అన్నమాట. వాళ్ళు ఏం చదివితే అదంతా నాకు తెలిసిన కాన్సెప్ట్ నేను సార్ దగ్గర తెచ్చుకొని నేను చెప్పేదాన్ని, వాళ్ళేమో బుక్స్ చదివి వాళ్ళు చెప్పేవారు. సో అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు వరకు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సెషన్స్. ఓకే. ఇప్పటికి ఇంకా మెడిటేషన్ మ్యాజిక్ ఛానల్ అలానే ఉంది. అంటే ఓకే. ఆన్లైన్ సెషన్స్, ఫ్రీ Yes, సెషన్స్ yes. స్టార్ట్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఓకే. సో అలా 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు మా కమ్యూనిటీలో ఒక ఆవిడకి తెలిసిందనమాట, నేను ఇలా మెడిటేషన్ నేర్పుతానని. ఆవిడ అప్రోచ్ అయ్యింది, ఇలా మాకు కార్పొరేట్లో ఒక మెడిటేషన్ సెషన్ చేద్దాం అనుకుంటున్నాం, వీ నీడ్ ఏ టీచర్, నువ్వు చెప్తావా అన్నారన్నమాట. నాకు ఒక రకంగా హ్యాపీ అనిపించింది, ఒక రకంగా భయం వేసింది అనమాట. ఎలా చెప్పాలి, మనకేం ఎలా వీ డోంట్ నో ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, ఎలా చెప్పాలని ఒక రకం భయం వేసింది. సరే మాట్లాడి చూద్దాం వాళ్ళకి ఏం కావాలని చెప్పి ఆమెకు ఫోన్ చేస్తే, ఓ వేర్ ఆర్ యూ, ఏం మీకు అసలు ఏముంది ఇక్కడ, ఏమన్నా ఉందంటే ఇండియాలో ఉన్నాయంటే ఇండియాలో కాదు ఇక్కడ కావాలి మాకు, దే డూ ద బ్యాక్గ్రౌండ్ చెక్, కార్పొరేట్ వరల్డ్ కాబట్టి దే డూ ద బ్యాక్గ్రౌండ్ చెక్ అనమాట. మన దగ్గర ఏమీ లేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ అండ్ వాట్ ద టెస్టిమోనియల్స్ కానీ ఏమీ లేదు అంటే అనమాట, ఒక రిజిస్టర్ ఆర్గనైజేషన్ లాగా ఏమీ లేదు. సో దే వాంట్ దట్. సో అప్పుడు థాట్ వచ్చిందన్నమాట, ఇలా చేస్తే ఇంకా రీచ్ ఇంకా బాగా ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది ఈ మెడిటేషన్ అనేది అనిపించింది. మళ్ళీ సార్కి ఫోన్ చేసి, సార్ ఇలా జరిగింది సార్ అంటే, ఎస్ మేడం డూ ఇట్, ఎందుకు నన్ను అడుగుతున్నారు, డూ ఇట్ అని వెంటనే ఫోన్ పెట్టారు అనమాట. సో అప్పుడు మెడిటేషన్ మ్యాజిక్ హ్యాస్ బికమ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. ఎన్జిఓలో రిజిస్టర్ చేసాం. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. దాని ముందు పిఎస్ఎం యూఎస్ఏ ఉంది. యుఎస్ఏ. ఫస్ట్ అంత ముందు 2 ఇయర్స్ ముందే పిఎస్ఎం యూఎస్ఏ స్టార్ట్ అయింది రిజిస్టర్డ్ లాగా. ఓకే. తర్వాత 2 ఇయర్స్ తర్వాత మెడిటేషన్ మ్యాజిక్ రిజిస్టర్ చేసాం అనమాట. సో అప్పుడు సుష్మా కీర్తి రెడ్డి గారని ఒక ఆవిడ, శ్రీహరి శర్మ గారని ఒక ఆయన, వాళ్ళిద్దరు సపోర్ట్ తోటి 3 ఉండాలన్నమాట మినిమం బోర్డ్ మెంబర్స్ లాగా యూఎస్లో రూల్ అనమాట అండి. సో వాళ్ళిద్దరూ కొంచెం ఈ అడల్ట్ సింక్ అయి ఉన్నారు మిగతా వాళ్ళకన్నా, దే ఆర్ ట్యూన్ టు ద విజన్ ఆఫ్ పత్రిజీ కంపేర్ట్లీ బెటర్గా అన్నమాట. సో వాళ్ళిద్దరిని హెల్ప్ తీసుకుని మేము 3 బోర్డ్ మెంబర్స్ లాగా స్టార్ట్ చేసాం. సో త్రూ మెడిటేషన్ మ్యాజిక్ ఇప్పటిదాకా ఏమేమి వర్క్స్ జరిగాయి? చాలా కొంత నట్షెల్ అట్లీస్ట్. ఎస్ యా. సో ఆన్లైన్ సెషన్స్, మార్నింగ్ అండ్ నైట్ సెషన్స్. మార్నింగ్ అంతా ఓన్లీ మ్యూజిక్ మెడిటేషన్, నైట్ ఏమో విజ్డమ్ సెషన్స్, బుక్ క్లబ్స్, విజ్డమ్ షేరింగ్, మన ఇండియన్ మాస్టర్స్, అదర్ కంట్రీ మాస్టర్స్. అది కాకుండా ఎవ్రీ సండే కలిసేవాళ్ళం. ఎవ్రీ సండే ఇన్ పర్సన్ సెషన్స్ అనమాట, అంటే మన ఫిజికల్గా కలిసేవాళ్ళం. సో మా ఇంట్లో స్టార్ట్ చేశాను అనమాట, 2 hours 3 to 5. సో అలా మాస్టర్స్ వచ్చేవాళ్ళు, నేర్పేవాళ్ళము. కొంతమంది మళ్ళీ వచ్చేవారు కాదు, కొంతమంది అసలు ఎవరు ఉండేవారు కాదు. సో ఎవరు లేకపోయినా ఆ టైం మెడిటేషన్ టైం కాబట్టి మేము కూర్చొని మెడిటేషన్ చేసుకునే వాళ్ళం అనమాట. సో తర్వాత నేను ఒక టెంపుల్కి వెళ్ళి మెడిటేషన్ యోగా నేర్పేదన్నమాట. సో అది ఒక 6 months 7 months చేశాను. ప్లస్ ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందండి, ఎవ్రీ సండే 3 to 5. ఇప్పుడు వరకు లాస్ట్ 8 years నుంచి ఎవ్రీ సండే 3 to 5. అలాగే గ్రూప్ స్టార్ట్ అవుతూ పెరుగుతూ వచ్చింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో మెడిటేషన్ని, నాకు చాలా బాగా నచ్చింది, నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, ఐ ఆల్సో వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్, నీకైనా హెల్ప్ కావాలితే అడుగు అనేవారు అనమాట. అమ్మయ్య నాకు దొరికారా బాబు, నాకు చాలా హెల్ప్ కావాలి. అంటే మై విజన్ ఈజ్ సో బిగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనమాట. ఆ టైంలో ఎక్కడ ఎప్పుడు జరుగుతుందో అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని, చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉండేదన్నమాట. తపనగా ఉండేది, బాగా చాలా క్యూరియస్గా ఉండేది. సో అట్లాగా ఒక్కొక్కరు యాడ్ అవుతూ వచ్చారు. వాళ్ళు కొన్ని తీసుకొచ్చారన్నమాట, ఎక్కడో ఈవెంట్ జరుగుతుందంటే మనం స్టాల్ పెడదాము, స్టాల్ పెడితే 10 మందికి వెళ్తుంది అని. సో 2017లో జూన్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది డాలస్లో, దాని పేరు హోలిస్టిక్ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్. సో దాంట్లో మనం ఫస్ట్ స్టాల్ పెట్టామన్నమాట. నాకు స్టాల్ సరిపోదు, నాకు ఐ వాంట్ టు టీచ్ మెడిటేషన్ అనిపించింది. సో ఆయన అడిగితే, అలా లేదు, ఎలా అంటే, కాదు ఇలా చెప్తాం, ఫ్రీగా చెప్తాము అది అంటే మొత్తం కన్విన్స్ అయ్యారు. సో వీ పేడ్ ఎక్స్ట్రా, ఒక చిన్న రూమ్ రెంట్ తీసుకున్నాము. ఆ ఈవెంట్లో వీ డిడ్ 8 sessions, గంటకి ఒక సెషన్ చెప్పిన మొత్తం త్రూ అవుట్ ద డే వీ డిడ్ 8 sessions. ఇంచుమించు 350 people అమెరికన్స్ వచ్చి నేర్చుకున్నారన్నమాట. సో ఫస్ట్ అంటే బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. సో ఆ ఈవెంట్కి చాలా కష్టపడ్డాము. సో చాలా బాగా జరిగింది. సో మెడిటేషన్ మ్యాజిక్ హ్యాస్ బికమ్ లిటిల్ బిట్ మోర్ నెక్స్ట్ లెవెల్కి. అందులో కొత్త వాళ్ళకి అమెరికన్స్కి పత్రిజీకి ఎప్పుడు కూడా కొత్త వాళ్ళకి చేయడం చాలా ఇష్టం కదా. యా. సో ఆ ఈవెంట్ చేయడం వల్ల గ్రూప్ కూడా బాగా యాక్టివేట్ అయ్యారు. సో తర్వాత ఇది అయిపోయిన తర్వాత సార్ వచ్చారన్నమాట డాలస్కి 2019లో. సో అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్, సార్ ట్రిప్లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఈజ్ హ్యాపెన్ ఇన్ డాలస్. 250 people వచ్చారు ఆ ఈవెంట్కి. అది కూడా హాల్ ఇంకా పట్టదన్నప్పుడు ఆపేసామన్నమాట. ఇంకా వీ హ్యావ్ సమ్ యూఎస్లో అన్ని అలా ఒప్పుకోరు, ఎక్కువ వస్తే ఒప్పుకోరు అనమాట. సో అంతే పడుతుందని చెప్పి 250 people. సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎక్కడి నుంచి వచ్చేవి ఇంతమంది పీపుల్ అని. సో అనదర్ మైండ్ స్టోల్ ఈవెంట్ విత్ పత్రిజీ అనమాట.
2019లో. 19లో. సో, ఐ వాస్ ప్రెగ్నెంట్. 6th మంత్ ప్రెగ్నెంట్ అనమాట. భయమేసింది. సార్‌ని ఎలా హోస్ట్ చేయాలి? ఎలా వండి పెట్టాలి? ఇంట్లో చూసుకోవాలా? బయట చూసుకోవాలా? ఎట్లా చేయాలి? అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఎవ్రీథింగ్ ఫాల్ ఇంటూ ప్లేస్. అందరూ వచ్చి హెల్ప్ చేశారండి. చాలా బాగా జరిగింది ఈవెంట్. అప్పటికే చాలా ఇయర్స్ నుంచి కొంచెం టీమ్ బిల్డ్ అవుతూ వచ్చింది కాబట్టి యాహ్! దట్స్ నైస్. సో, 2 ఈవెంట్లు చేశాము ఆ రోజు. అండ్ థర్డ్ ఈవెంట్ వచ్చి మా ఇంట్లో సెంటర్ మళ్ళీ అంటే డాలస్‌లో మళ్ళీ ఫస్ట్ సెంటర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అట్లాంటాలో నిర్వాణ పిరమిడ్ సెంటర్, అగైన్ ఇప్పుడు డల్లాస్లో ఇంకో కొత్త సెంటర్. దీని పేరు కాస్మిక్ ఐ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. వావ్. నాకు ఈ సార్ వచ్చిన ముందు ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మాట లోపల. అప్పుడు స్లోగా నాకు థర్డ్ విజన్ స్టార్ట్ అయినాయి నాకు. సో, ఐ థింక్ ఆ సింకప్‌లో సార్ పెట్టిన పేరు అనుకుంటా. కాస్మిక్ ఐ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని చెప్పి సారే ఇనాగ్రేట్ చేశారు. అందరూ మెడిటేషన్ చేశాము. నేను మళ్ళీ ఒక పెద్ద పిరమిడ్ చేశాను నా సెంటర్ కోసము. సో, అందరూ వచ్చి చాలా బాగా జరిగింది. 2019 తర్వాత ఐ థింక్ సార్ మళ్ళీ రిటర్న్ రాలేదు, ఇంకా ఇంకా రాలేదు. అటువైపు రాలేదు ఇంకా. సో, ఈ సెంటర్ స్టార్ట్ అయింది కదా, నాకు స్టార్ట్ అయ్యింది అనమాట. ఇలాగే అందరి ఇంట్లోనే సెంటర్ స్టార్ట్ అవ్వాలి అని ఒక తపన స్టార్ట్ అయింది. సో, 19 నుంచి ఇంచుమించు ఒక 2-3 ఇయర్స్ కష్టపడితే ఎవరు కొత్తగా వచ్చి 40 డేస్ మెడిటేషన్ చేస్తే వాళ్ళ ఇంట్లో సెంటర్ స్టార్ట్ చేసేది అనమాట. సో, వాళ్ళకి ఒక పిరమిడ్ చేసి ఇచ్చేసి సో స్టార్ట్ సెంటర్. అట్లాగా 21 సెంటర్స్. వావ్. 21 మాస్టర్స్ ఇంట్లో 21 సెంటర్స్ డాలస్‌లో స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అలాగా. డల్లాస్లో 21 సెంటర్స్ మనవి. మనవి. అమేజింగ్. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అదే Okay. MMS 1 టైమ్ 21 సెంటర్స్. నౌ వి Okay. హావ్ మోర్. సో MMS 1 గురించి చెప్పండి. అందులో మీ పాత్ర మెడిటేషన్ మ్యాజిక్ పాత్ర. మెడిటేషన్ మ్యాజిక్ ఇలా చేస్తూ ఒక యాన్యువల్ ఈవెంట్స్ చేసుకుందామని ఒక థాట్ స్టార్ట్ అయిందన్నమాట. సో, అట్లాగా కొంచెం స్లోగా బిగ్గర్ ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చాము. సో, MMS 1 మన పత్రి గారు కాల్ చేశారన్నమాట ఒకసారి. సో, ఇలాగా ఒక పెద్ద ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాను దివ్య, నువ్వు ఏదో అప్పుడు సలహా ఇచ్చావు కదా, నువ్వు చేస్తావా అని. నాకు అసలు ఏమీ థాట్ లేదు. నాకు అంటే ఆనందం వచ్చిందన్నమాట. ఇంతమందికి వెళ్తుంది పెద్ద ఈవెంట్ చేస్తే ధ్యాన మహాచక్రంలా వెళ్తుంది అన్నట్టుగా నాకు ఎప్పుడూ ఒక పర్సనల్ ఎఫినిటీ ఉందండి ధ్యాన మహాచక్రం యజ్ఞాలంటే. అంటే నేను దానివల్ల మెడిటేషన్లోకి వచ్చాను. సో, ఐ రియల్లీ లైక్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ బిగ్గర్ ఈవెంట్స్ అండ్ గెట్టింగ్ ఇన్ టు పబ్లిక్ మాట. సో, ఐ సెడ్ ఇమీడియట్గా ఎస్ చెప్పేశానండి. స్లోగా అది 300 మంది అనుకున్న ఈవెంట్ పెరుగుతూ 1000 మంది 1100 మంది అలా అంత పెద్ద అయ్యింది. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ జర్నీ ఫర్ మీ. 9 months కష్టపడ్డాం. ఏదో ప్రెగ్నెన్సీ లాగా ఒక పెద్ద 9 months ఎవ్రీ డే ఇస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ మాట. నాకు నిద్ర పట్టేది కాదన్నమాట. టెన్షన్, రేపు ఏం చెప్పాలి వాళ్ళకి, ఇలాగ ఇంకా హాల్ దొరకలేదు అంటారన్నమాట. వాళ్ళు వేరే స్టేట్లో ఉన్నారు కదా వాళ్ళు. సో, వాళ్ళకి టెన్షన్ ఇంకా జరగట్లేదు ఏమి అని. నాకు టెన్షన్, నాకు ఎవరో లేరు, హౌ డు వి గెట్ ఇన్ టు దిస్ యాక్షన్ అని. అంటే ఫస్ట్ టైం పెద్ద ప్రోగ్రామ్, లాట్స్ ఆఫ్ పర్మిషన్స్ నీడెడ్ కదా. పర్మిషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్, టూ మెనీ పీపుల్ టు ఇన్వాల్వ్డ్ కదా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్. ఇండియాలో జరగాలంటారు, ఇండియాలో ఎక్కడ తీసుకోకూడదు అంటారు. ఇండియా ఇస్ డిఫరెంట్. అక్కడ కొత్తగా చేస్తున్నాము. కానీ ఇట్ వాస్ ఎ వెరీ గ్రేట్ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ. సో, నాకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఆ టైంలో ఛాలెంజెస్ ఎప్పుడూ ఉంటాయి. ఛాలెంజెస్ని ప్రోగ్రెస్లో ఎలా మార్చుకోవాలి, హౌ టు చేంజ్ ద ఛాలెంజ్ ఇన్ టు ప్రోగ్రెస్, మన అనుగుణంగా మార్చుకుని ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలనేది బాగా అర్థమైంది. సో, చాలా బాగా జరిగిందండి ఈవెంట్. అందరూ వచ్చి చాలా హెల్ప్ చేశారు. సో, పరి కానీ, అనిల్ కానీ, శ్రీకాంత్ గార్లా కానీ. సో, ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ఎంటైర్ యుఎస్. PSSM పేరుతో చేసిన బిగ్గెస్ట్ ఈవెంట్. సో 1100 మంది యుఎస్లో. హాల్ వాస్ ఫుల్. మన ఇండియన్ ఫుడ్, ఫ్రీ ఫుడ్ పెట్టాము. సో, కిడ్స్ వర్ టేకెన్ కేర్ ఆఫ్. అన్నీ చాలా బాగా ఆర్గనైజ్ అయినాయి. ఇట్స్ ఎ మినీ ధ్యానవాచక్రం. ఇక్కడ ధ్యానవాచక్రంలో మనకు బాల వికాస్ ఉంటుంది. అక్కడ కూడా అన్ని చోట్ల నుంచి మనుషులు వస్తారు. సో, అలాగా యుఎస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఫస్ట్ టైం కలిసాము అందరం. అప్పుడు ఒక కోవిడ్ టైం కదా అదంతా. కోవిడ్లో ఓన్లీ ఆన్లైన్ సెషన్స్. చాలా మంది మెడిటేషన్లోకి వచ్చారు కోవిడ్లో వల్ల, సెషన్స్ వల్ల. సో, అందరూ ఫస్ట్ టైం ఇన్ పర్సన్ మీట్ అయిన ఈవెంట్ అంట అది. మన హోల్ PSSM అంటే తెలిసింది అందరికీ. పత్రిజీ ఎవరు, పరి ఎవరు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎన్ని ఉన్నాయి మనకి బ్రాంచెస్, ఎంత ఇంపాక్ట్ చేసాము వరల్డ్లో, ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి, అట్లా చాలా. సో, దీంట్లో భాగంగానే MMS 1లో మన ఒమేగా ల్యాండ్ దొరికిందన్నమాట. జస్ట్ ఆ ఈవెంట్ ముందు ఒమేగా ల్యాండ్ దొరకటము, అది అనౌన్స్ చేయటము, వన్ మోర్ మైల్ స్టోన్ ఫర్ PSSM ఆ ఈవెంట్లో. ఫస్ట్ బిగ్గెస్ట్ పిరమిడ్ కదా మనకి, ఫస్ట్ మెగా ప్రాజెక్ట్ ఇన్ US. అది స్టార్ట్ అయింది అన్నమాట. సో, ఒమేగా పిరమిడ్ ఎన్ని ఎకరాలు ఉంటుంది? అది 40 acres ఆఫ్ ల్యాండ్ దొరికింది మనకి. సో, 40 hectares or acres? Acres. 40 acres ఆఫ్ ల్యాండ్. సో, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికింది. మనకి రామ్ అని ఒక ఆయన ఉన్నారన్నమాట, ఇప్పుడు ఒమేగా ప్రెసిడెంట్ ఆయన. ఆయన ఒక ప్లాన్ వేశారు, ఒక ఐడియా, స్ట్రాటజీ, హౌ టు గెట్ ద ల్యాండ్ అని. సో, ఏంటంటే ప్లాన్, ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే
ఇన్వెస్ట్ చేసిన దానికో కొంచెం ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాం వాళ్ళ దగ్గర. ఈ ఎక్స్ట్రా డబ్బులతో వి గెట్ అ ఫ్రీ ల్యాండ్ అన్నట్టుగా. అవి ఎక్స్ట్రా మనీ వచ్చి ఒక ల్యాండ్కి వెళ్తుంది వాళ్ళు. సో అట్లా ఇన్వెస్ట్ కమ్ డొనేషన్ లాగా అంటే అక్కడ ఒక కమ్యూనిటీ కూడా తయారైపోయింది, డెవలప్ చేద్దామని. కమ్యూనిటీతో పాటు ఒక మెడిటేషన్ ప్రాజెక్ట్, ఎస్ మెగా ప్రాజెక్ట్ లాగా. సో మొత్తం 93 acres ల్యాండ్ మొత్తం. ఓకే, 55 acres ఏమో మన పిరమిడ్కి కమ్యూనిటీ. ఓకే, మిగతాదేమో మన ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఒమేగాకి. మ్యాజికల్ ఎర్త్ ఫౌండేషన్ ఏమో ఆ కమ్యూనిటీ పేరు, ఇదేమో ఒమేగా పిరమిడ్ ఫౌండేషన్ ఏమో ఎన్జిఓ పేరు. సో 40 acres ఆఫ్ ల్యాండ్ ఇస్ రెడీ. 40 acres అండ్ ఈవెన్ 53 acres కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కమ్యూనిటీ ఉండాలి కదా. నెక్స్ట్ దాని పక్కనే కమ్యూనిటీ డెవలప్ అవుతుంది అన్నమాట. కమ్యూనిటీ ఉంటే అది ఇంకా ఫ్లరిష్ అవుతుంది కదా చక్కగా. దట్స్ వండర్ఫుల్ కాంబినేషన్. కమ్యూనిటీతో పాటు మెడిటేషన్ ప్రాజెక్ట్ రావడం అనేది, తద్వారా రెండు ఒకరికొకళ్ళు బిల్డ్ అవుతూ వస్తారు. వీళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒక పర్పస్ కూడా కనబడుతూ ఉంటుంది. పర్పస్ సర్వ్ అవుతుంది, కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. వండర్ఫుల్ థాట్. సో మనకి రామ్, శ్రీహర్ శర్మ గారు, పునీత్ అని ఒక ఆయన, తర్వాత ప్రవీణ్ అని ఒక ఆయన, శ్రీని అని ఒక ఆయన అనమాట. సో ఎవరైతే మెడిటేషన్ మ్యాజిక్ టీంలో అందరూ లేడీస్ అనమాట. హస్బెండ్లు అందరూ వెంటనే ఒమేగా పిరమిడ్ ఫౌండేషన్. ఇంచుమించుగా అందరికీ కాదు, మెజారిటీ ఆఫ్ ద ఈ లేడీస్ హస్బెండ్స్ బికేమ్. మ్యాజిక్ ఇక్కడ ఉంది, దాని మేనిఫెస్టేషన్ అక్కడికి బాగుంది. అట్లా ఉంది ప్రస్తుతానికి. దట్స్ అమేజింగ్. ఇవాళ మన ఇంపార్టెంట్ టాపిక్ శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ డే రావడానికి ముందు ఏం జరిగింది, ఎలా అది మేనిఫెస్ట్ అయింది? సో అందరికీ చెప్పాలంటే August 15th 2025లో August 15th శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డే అని డిక్లేర్ చేసిందండి. ఎవరు అంటే టెక్సస్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సిటీ ఆఫ్ ఫ్రిస్కో అనేది డాలస్లో ఒక సిటీ, మన సికింద్రాబాద్ హైదరాబాద్లో ఒక సిటీ అనమాట. సో రెండు చోట్ల మనకు వచ్చిందండి. సో టెక్సస్ స్టేట్ వాళ్ళేమో శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డే అని ఇచ్చారు. ఫ్రిస్కో వాళ్ళేమో మెడిటేషన్ అవేర్నెస్ డే అదే రోజున August 15th. సో దీని హిస్టరీ ఏంటంటే, మన పద్మ మేడం ఉన్నారండి, పద్మ వడ్లమూడి మేడం, ఆటో రేటింగ్ పద్మ మేడం అంటారు కదా, విజయవాడ నుంచి. ఆవిడకు ఒక ఇంట్యూషన్ వచ్చిందంట. సో ఆ ఇంట్యూషన్ ఏంటంటే, సత్యమేవ జయతే అని ఒక ప్రోగ్రామ్, 24 hours ప్రోగ్రామ్ చేయమని ఫ్రమ్ పత్రిజీ. సో అది August 15th చేయమని. సో అది ఆవిడ ప్లాన్ చేస్తున్నారు, స్పీకర్స్ అని ప్లాన్ చేసుకుంటున్నారు. సో దాంతో పాటుగా సార్ దీన్ని అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వెళ్ళాలి, గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళాలి దీన్ని అని చెప్పి ఆవిడకి వచ్చిన ఇంట్యూషన్. సో ఆవిడ ఫోన్ చేశారు, దివ్య నాకు ఇలా ఉంది, నేను అందరికీ ఫోన్ చేస్తున్నాను, సో నాకు డాలస్లో మనం ఇలా చేయాలి అని చెప్పి ఆవిడ నాకు ఫోన్ చేస్తే, ఎలా వస్తుంది గవర్నమెంట్కి, ఏం చేస్తాము అని అనిపించింది నాకు. మేడం అనుకున్నాం మనం ఒక అడిగేద్దాం, లెట్స్ డూ ఇట్ అన్నట్టుగా అనుకున్నాం అన్నమాట. సో ఆవిడ పుష్ తోటి వీ టుక్ ఇట్ అనమాట. చంద్రిక అని ఒక ఆవిడ, రామ్ అని ఒక ఆయన, మొత్తం 4 కూర్చొని మాట్లాడుకుని ఇలా చేయాలని చెప్పి అనుకుని, శ్రీకాంత్ అని ఇంకొక ఆయన ఉన్నారు డాలస్లో, ఆయన హెల్ప్తో మొత్తానికి అన్ని అప్లై చేసాం మొత్తం. సార్ అంటే ఏంటి, ఎంతో ఇంపాక్ట్ జరిగింది అని, ఏమేం చేశారు, కన్వర్ట్ ద హోల్ వరల్డ్, ఎంత ఇంపాక్ట్ జరిగిందంటే అప్పుడు వచ్చిన రికగ్నిషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సార్ ఎక్కువ వర్క్ చేసింది మనకు 2 తెలుగు స్టేట్స్, తర్వాత ఇండియా, యుఎస్లో కొంచెమే జరిగింది మన ద్వారా వరకు. బట్ స్టిల్ అక్కడ ఇంత పెద్ద హానర్ రావడం, ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఫర్ ఎంటైర్ పిఎస్ఎస్ఎం. ఇట్స్ నాట్ అబౌట్ ఒకళ్ళు చేసింది కాదు, మొత్తం అందరు పిఎస్ఎస్ మాస్టర్స్ ఒక 40 ఏళ్ళు చేసిన కృషికి వచ్చిన రికగ్నిషన్ అన్నమాట. ఇది కృషిని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం వాళ్ళు ఇవ్వటం కూడా మనకి, ఎస్పెషల్లీ ఇప్పుడున్న గవర్నమెంట్కి విచ్ విత్ ట్రంప్ ఇస్తే అంటే అన్ని ప్రమోట్ చేయట్లేరు కాబట్టి, ఇలాంటి టైంలో ఇది రావటం అనేది ఒక మిరాకిల్ అనమాట, ఒక మ్యాజిక్ లాగా జరిగింది. అంటే 2 స్టేట్స్ చెప్పారు నాకు కూడా ఇప్పటిదాకా, ఓన్లీ టెక్సాస్ ఒకటనే తెలుసు అనమాట. ఒకటి స్టేట్ లెవెల్లో, ఇంకోటేమో సిటీ లెవెల్. ఫ్రిస్కో అనేది సిటీ, టెక్సాస్లో డాలస్లో ఒక సిటీ. ఓకే. సో టెక్సాస్ అనేది ఒక స్టేట్లో ఒక సిటీలో. సో రెండు ఇచ్చాయి, రెండు కూడా రెండు మీనింగ్ఫుల్. ఒకటేమో పత్రిజీ డే, ఇంకోటేమో పత్రిజీ అంటే సరిపోదు కదా, మెడిటేషన్ కూడా కావాలి కదా, అందుకని మెడిటేషన్ కూడా యాడ్ అయినట్టు, మెడిటేషన్ అవేర్నెస్ డే. అండ్ ఇంకొక గొప్ప సింక్రానిసిటీ లాగా నాకు అనిపిస్తుంది అనమాట మీరు చెప్తున్నప్పుడు. ఇదొక సింక్రానిసిటీ. ఇంకొకటేమో August 15th మన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా ఓవరాల్ మనుషులకి స్వాతంత్రం రాల. వాళ్ళ మైండ్స్ నుంచి కావచ్చు, వాళ్ళ పాస్ట్ నుంచి కావచ్చు, వాళ్ళ నుంచి వాళ్ళకి కావచ్చు, లేదా సొసైటీ రూల్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా ఒక మనిషి ఆ ఫ్రీడమ్ పొందడానికి కృషి చేసిన వ్యక్తి కదా ఆయన. ముఖ్యంగా ఇండియాలో అయితే
ఇండియాలో ఎక్కడైనా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అందరూ మాట్లాడతారు, అవును. యూత్ ఎంపవర్మెంట్ గురించి అందరూ మాట్లాడతారు. బట్ ఉమెన్లో ఉన్న ఆ దివ్యత్వాన్ని చూడడం కానీ, యూత్లో ఉన్న పొటెన్షియల్ చూడడం కానీ, చూసి వాళ్ళని ఎంతలాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి నాకు తెలిసి ఇంకా భూమి మీద అలాంటి ఒక లీడర్ ఉండడు. ఉండదు. అలాంటి ఒక మూమెంట్ కష్టం. అవును. ఎందుకంటే ఆయన నేను గురువుని అని చెప్పకుండా అందరు గురువుని తయారు చేసుకుంటూ వచ్చారనమాట. సో అలాంటి స్వేచ్ఛని ఇచ్చిన ఆయన పేరు మీద అలాంటి ఒక రోజున, అది ఇండియాకు మనకున్న ఒక స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాబట్టి, సో ఇండియా స్వేచ్ఛ వచ్చిన రోజు ఏకంగా ఎంటైర్ వరల్డ్ కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ ట్రూలీ సెడ్ అండి. ఎందుకంటే ఆ స్వేచ్ఛ ప్రపంచానికి, జంతువులకి, మనుషులకి, మహిళలకి, యువతకి అందరికీ ఇచ్చిన ఒక గొప్ప స్వేచ్ఛనిచ్చిన చాలా గొప్ప స్వేచ్ఛామూర్తి ఆయన. అవును. యా ఈ ఇయర్ నుంచి ఆ రోజున బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాం మేము ప్రతి ఎస్ ఇయర్. ఎస్ నాట్ ఓన్లీ అమెరికా, మీరు ఎక్కడున్న వాళ్ళు కాదు, అందరూ ఎంటైర్ పిఎస్ఎస్ మూమెంట్ అంతా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన చేసుకునే విషయం. విషయం. అవును. ఎందుకంటే మన గురుగారి పేరు మీద అమెరికా దేశంలో ఒక రాష్ట్రం గుర్తించింది, ఒక సిటీ గుర్తించింది. సో దాన్ని వాళ్ళు అక్కడ చేసుకోవడంతో పాటు ఇక్కడ మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా విల్ మేక్ ఇట్ బిగ్ ఈవెంట్. బిగ్ ఈవెంట్. ఎస్. సో ఆల్రెడీ డాలస్లో ప్లాన్ చేస్తున్నాము. ఇలాగే అన్ని స్టేట్ మాస్టర్స్, అన్ని కంట్రీ వాళ్ళు చేసుకోవాలని కోరిక. సో అన్ని కంట్రీస్కి తెలియాలి, ఇలా ఒక పత్రిజీ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇంత ఇంపాక్ట్ చేశారు. ఒక యుఎస్ లాంటి గవర్నమెంట్ ఇలా రికగ్నైజ్ చేసిందంటే ఎంత గొప్ప విషయం అది. ఎస్ అందులోనూ ఇప్పుడు యుఎస్ గుర్తించింది అని అంటే ఇంకా వరల్డ్ వైడ్ గా మనం తీసుకెళ్ళడం ఈజీ అవుతుంది. ఇంకా ఈజీ అవుతుంది. దీన్ని మోడల్ కింద చూపించుకుని మనం ఇంకా బోల్డంత వర్క్ చేయొచ్చు. ధ్యాన జగత్ ఇంకా చాలా పెద్ద మైండ్ స్టోన్ అవుతుంది. ఎస్ అండ్ ఆల్సో గవర్నమెంట్ లెవెల్కి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వీ కెన్ గెట్ ఇన్ టు స్కూల్స్. అంటే గవర్నమెంట్ రికగ్నిషన్ తీసుకొస్తే ఒక ప్లేస్ లో ఎక్కడైనా ఇంకా ఈజీ అయిపోతుంది. గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ స్కూల్స్, ఛానల్స్ విల్ బి ఓపెన్ వెరీ వైడ్లీ ఫర్ us అన్నమాట. అందులో యుఎస్ అంటేనే మొత్తం ఎంటైర్ వరల్డ్ ని ప్రభావితం చేయగలిగిన కంట్రీ కదా. సో అలాంటి యుఎస్ లో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో కొంత టఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి, ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా పత్రిగారి పేరు మీద ఇంత పెద్ద ఆనర్ రావడం ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఎంటైర్ టీమ్కి, ఎంటైర్ మూమెంట్ తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో పద్మ మేడం ప్లేడ్ వెరీ గ్రేట్ రోల్ అండి. ఆవిడ విజన్ ఇది, ఆవిడ పట్టుమాట. మేమందరం కొంచెం అట్టి డైలమాలో ఉన్నాం, ఎలాగా ఏం చేయాలని. కానీ ఆవిడ వాటికి వస్తుంది, చెయ్యండి అన్నట్టుగా. అంటే షీ వాజ్ సో కాన్ఫిడెంట్ మాట దీన్ని వస్తుందని. సో స్పెషల్ థ్యాంక్స్ టు పద్మ మేడం అండ్ ఆల్సో చంద్రిక అండ్ రామ్ గారు మొత్తం పేపర్ వర్క్ అంతా చేసి వాళ్ళకి వెళ్ళి ప్రజెంట్ చేసిన వాళ్ళు అన్నమాట. సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ టీమ్ వర్క్. ఐఎమ్ సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దీస్ మాస్టర్స్ ఫర్ దిస్. అంటే నాకు పర్సనల్గా సార్ కట్టడం అనేది ఇట్స్ ఏ వెరీ హార్ట్ టచింగ్ ఫర్ మీ. It's a magic again. Magic from meditation magic team. Entire team. Yes, that's wonderful. దీంట్లో నేను భాగస్వామ్యం నాకు ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. ఎక్కడో ఉన్న మాకెంత ప్రౌడ్గా ఉన్నప్పుడు, మీరు ఆ దేశంలో ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ చేయడానికి ఇది ఇంకా చాలా హెల్ప్ అవుతుంది కదా. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ బూస్ట్. చాలా వెరీ స్పెషల్. ఈ బూస్ట్ తోటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అన్నమాట. అంటే మళ్ళీ స్లో అవ్వడం మూమెంట్. ఎస్ వీ కెన్ డూ ఇట్. సారే ఇచ్చిన అంటే ఇండికేషన్ లాగా అనిపిస్తుంది. నీ ఉన్నాను, కమాన్ టేక్ ఇట్, గో ఫార్వర్డ్ అన్నట్టుగా. వండర్ఫుల్ మూమెంట్, ఎంటైర్ మూమెంట్, అచీవ్మెంట్. ఇట్స్ బిగ్ మైల్ స్టోన్ ఫర్ ఎంటైర్ పిఎస్ఎస్. సో దీన్ని మనం కొంచెం ఎక్కువ మందికి తీసుకెళ్ళి, ఆ రోజు ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ గుర్తించిన దాన్ని ఇక్కడ మనం సెలబ్రేట్ చేస్తే ఈ లోకల్ గవర్నమెంట్స్ కూడా ఇంకొకసారి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. ఓకే, యుఎస్ వాళ్ళే గుర్తించారంటే ఇవన్నీ ఈయనేం చేశారు అని చెప్పి వాళ్ళు ఇంకొంచెం స్టడీ చేయడం మొదలెట్టచ్చు. సో ఈ ఇయర్ దీన్ని కొంచెం పెద్ద ఎత్తున ఎంటైర్ మూమెంట్ దీన్ని తీసుకెళ్ళాలని మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఎస్, వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్ అందరికీ అమలాపురంలో మొదలెట్టి అమెరికాలో స్టార్ట్ చేసి, అమెరికాలో అంత పెద్ద ధ్యాన జగత్ మూమెంట్ తీసుకోవడానికి అండ్ స్కైప్ ద్వారా ఎంటైర్ వరల్డ్ని కనెక్ట్ చేస్తూ, ఆ కనెక్షన్స్, ఆ నెట్వర్కింగ్ స్టార్ట్ చేయడం, తర్వాత మెడిటేషన్ మ్యాజిక్ న్యూస్ లెటర్, దాని యూట్యూబ్ ఛానల్, దాని ఎన్జిఓ, అండ్ ఇప్పుడు పత్రిజీ డే మధ్యలో ఎంఎంఎస్ 1 కూడా ఉంది. సో మచ్ వర్క్ హ్యాపెండ్ అండ్ సో మెనీ పీపుల్ తయారయ్యారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మెడిటేషన్ మ్యాజిక్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ మీకు వెళ్ళక మునిపే ఆ సీడ్ వేసిన పత్రికారికి ఇంకొక స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇన్స్పిరేషన్ అండి. ఆయన ఆ సీడ్ వేసి పంపించారు కాబట్టి ఎక్కడో ఆ సీడ్ ఉంటుంది, కొంచెం మొలకలు వస్తాయి ఏదో రోజు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో ఆల్ దీస్ థింగ్స్. సో దివ్య గారి ద్వారా అమెరికాలో ఏ విధంగా ధ్యాన ప్రచారం జరిగింది, సో స్కైప్ ద్వారా కావచ్చు, ధ్యాన జగత్ మూమెంట్లో ఇక్కడ నుంచి అమలాపురం నుంచి వెళ్ళిన ఒక తెలుగు అమ్మాయి ఎంత పని చేయగలిగారు, ఒక మెడిటేషన్ నేర్చుకుంటే ఒక యంగ్స్టర్ ఆ మెడిటేషన్తో ఎంత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చు, దేశంలో వెళ్ళి కూడా ఎంత గట్టిగా నించోవచ్చు, ఎన్ని
ప్లస్లు మైనస్లు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎలా నించోవచ్చు అన్నింటి మధ్యలో ఉంటూ ఇంత పెద్ద మూమెంట్కి అన్నింటికి మించి పత్రి గారి పేరు మీద ఇవాళ ఫ్రిస్కో సిటీలో కానీ బ్రహ్మర్షి పత్రిజీ పేరు మీద రెండు మెడిటేషన్ అవేర్నెస్ డే, ఈ రెండింటిని మనం చూడగలుగుతున్నామంటే వీటన్నింటి వెనకాల ఉన్న మెడిటేషన్కి అండ్ వీటన్నిటికీ మనకి మూమెంట్కి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంతలాగా ఎంకరేజ్ చేసిన బ్రహ్మర్షి పత్రిజీకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ పిఎంసి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ దివ్య గారు. థ్యాంక్ యూ సో మచ్.